వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లాస్ట్ మైల్లో ఒక మనం దాన్ని క్విక్ రివిజన్ అంటామా, ర్యాపిడ్ రివిజన్ అంటామా, స్విఫ్ట్ రివిజన్, పేరైతే సంబంధం లేదు. ఇది మాత్రం మీకు చిట్ట చివరి అవకాశం అని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఈ కోర్సులో 25 డేస్ డైలీ 1 అవర్ ఉంటుంది. 250 టాపిక్స్ మొత్తం కన్సాలిడేట్ చేశాను. ఆల్మోస్ట్ 4 యూనిట్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ అయిపోయినాయి. ఈవినింగ్ కల్లా 5 యూనిట్స్కి సంబంధించినటువంటి ప్రతి యూనిట్లో ఉన్నటువంటి 50 టాపిక్స్ విల్ బీ కవర్డ్. వీటిలో కరెంట్ టాపిక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇన్ దిస్ ద కరెంట్ టాపిక్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్, త్రూ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ డైనమిక్స్ ఆఫ్ టాపిక్ విత్ రిఫరెన్స్ టు ద ఎస్ఎన్టీ. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే అసలు ఎస్ఎన్టీ అనే భయం పోతుంది నాన్న. దట్ వాట్ ఐ కెన్ అష్యూర్ యూ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డైమెన్షన్. అంటే విపరీతంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డంప్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితి నుంచి ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్ వైపుగా, ఒక నిర్దిష్టమైన లక్ష్యం వైపుకి వెళ్ళడానికి ఈ కోర్స్ ఎంతగానో దోహదం చేస్తుంది. సో చాలా మెటిక్యులస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ ఆధారంగా రీసెంట్ ఎగ్జామ్కి లో ట్రెండ్ అనుగుణంగా ప్రతి యూనిట్ నుంచి 50 టాపిక్లు సెలెక్ట్ చేయడం జరిగింది. సెలెక్ట్ చేసినటువంటి ఈ 50 టాపిక్లు మీకు క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మైక్రో షెడ్యూల్ రూపంలో ఇవ్వబడుతుంది. ఆ 250 టాపిక్స్ మీరు ఒకసారి చూసుకున్నా ఓకే, చూసుకోకపోయినా ఓకే, వచ్చి 1 అవర్లో 60 మినిట్స్లో 10 టాపిక్స్ కవర్ అవుతున్నాయి. అంటే ఒక ప్రోగ్రామ్ ప్రకారం వెళ్ళిపోతుంది. 25 రోజుల తర్వాత ట్రస్ట్ మీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ 1లో ఉన్నటువంటి సైన్స్ మిషన్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ లాంచింగ్ వెహికల్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, వాటికి సంబంధించినటువంటివి కొట్టే తెచ్చేలాగా ఒక ఫాస్టర్ ఫేస్లో ఈ 250 టాపిక్స్ 25 డేస్ 25 అవర్స్ భాగంగా డిస్కస్ చేయబోతుంది. దీంట్లో ఈ కోర్సులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఏంటంటే, మన యాప్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ర్యాపిడ్ రివిజన్, క్విక్ రివిజన్ 2 బ్యాచ్లు జరిగినాయి. ఆ ర్యాపిడ్ రివిజన్, క్విక్ రివిజన్లో ఉన్న వాళ్ళందరూ ఈ కోర్సులో ఎలిజిబుల్. మీరు కొత్తగా దానికోసం ఏం కొనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మెంటార్షిప్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. ద స్టూడెంట్స్ హు హ్యావ్ టేకెన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అండర్ దిస్ ప్రోగ్రామ్. నెంబర్ 3, దీనికి అనుబంధంగా, దీనికి అదనంగా ఎవరైతే ఓన్లీ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయ్యారో, ఆర్ఎల్స్ ఇన్ ద కేసు ఓన్లీ ఈ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో జాయిన్ అయ్యారు, వాళ్ళు మాత్రం దే నీడ్ టు పర్చేస్ దిస్ కోర్స్ సెపరేట్లీ. సో ర్యాపిడ్ రివిజన్, క్విక్ రివిజన్లో జాయిన్ అయిన వాళ్ళు అసలు మీరు మరలా ఇంకొకసారి వింటే మీకు చాలా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే, మీకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్కి దే కెన్ అటెండ్ దిస్ క్లాస్ ఫర్ థర్డ్ టైం అనమాట. ఓకే, సో ద వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈస్, మీరు మాత్రం ఈ అవకాశాన్ని వదిలిపెట్టకండి. ఇప్పుడు ఏమైందంటే దిస్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ January 2nd. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న January 2nd, 2025. Jan 2nd, 2025 స్టార్ట్ అవుతున్నటువంటి ఈ బ్యాచ్ 25 డేస్ అంటే Jan 27th, 2025 క్లోజ్ అవుతుంది. ఒక్కరోజు కూడా బ్రేక్ ఉండదు. ఈవినింగ్ 4 to 5 క్లాసెస్ ఉంటాయి. ద క్లాసెస్ విల్ బీ కమెన్స్డ్ ఫ్రమ్ ఈవినింగ్ 4 to 5. అయితే ఈ బ్యాచ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు 27th January తర్వాత మీకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్, ఒక కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎప్పుడు అంటే ఇక మీరు అప్పటి నుంచి బిట్ బ్యాంకులు ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం కానీ, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కరెంట్ అప్డేట్స్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇది మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. మరలా 27th అంటే ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోకి వచ్చినప్పుడు, ఫిబ్రవరి నుంచి మరలా మనకు ర్యాపిడ్ రివిజన్ ఇంపాసిబుల్ అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. నేను మీకు మరలా చెప్తున్నాను, ఈ అవకాశాన్ని 100% యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ మినిట్లో మరలా ఫిబ్రవరిలోకి వచ్చి దాంట్లో మీ కాన్సెప్ట్స్ మొత్తం అంతా గజిబిజిగా చదవటం అవ్వనప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఓకే, సిన్సియర్లీ సజెస్ట్ యూ టు జాయిన్ ద కోర్స్ కాల్డ్ యాజ్ వాట్ ర్యాపిడ్. ఈ 250 టాపిక్స్ 25 డేస్ 25 అవర్స్, ఓన్లీ రోజుకి ఒక్కొక్క గంట మాత్రమే ఉంటుంది. మిగతా టాపిక్స్ మీరు మిగతా ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నేను దానికి సంబంధించిన ప్రతి యూనిట్ నుంచి 50 టాపిక్స్ ఎక్స్ట్రాక్ట్ చేశాను. ఓకే, ఆ 50 టాపిక్స్ మీద యూనిట్ 1లో ఉన్నటువంటి 50 టాపిక్స్, యూనిట్ 2లో ఉన్నటువంటి
34 టాపిక్లు వచ్చినాయి యూనిట్ 2లో. అప్పుడు యూనిట్ 1లో కొన్ని టాపిక్లు ఎక్స్ట్రా యాడ్ చేశాను, యూనిట్ 5లో కొన్ని టాపిక్స్ని యాడ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో ఈ టాపిక్ వల్ల కలిగే ప్రయోజనాలు: నెంబర్ 1, కాన్సెప్చువల్ క్లారిటీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కెన్ బి సీన్. కాన్సెప్చువల్ క్లారిటీ ప్రతి ఒక్క టాపిక్ మీద మీకు కాన్సెప్చువల్ క్లారిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, యూ నెవర్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ విత్ రిఫరెన్స్ టు ద కాన్సెప్ట్స్ మాత్రం అద్భుతంగా మీరు ఫోకస్ పొందవచ్చు. నెంబర్ 2, సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్, దీంట్లో ఎప్పుడైతే కాన్సెప్చువల్ క్లారిటీ వస్తుందో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దీంట్లోనే టెస్ట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి. అంటే టెస్ట్ సిరీస్ వేరు, దీంట్లో అంటే మీకు ఈ 250 టాపిక్స్ మీద టెస్టులు కూడా కండక్ట్ చేస్తాను. టెస్ట్స్ ఆర్ ఆల్సో కండక్టెడ్. టెస్ట్ కూడా కండక్ట్ చేయబడతాయి. సో ఒకసారి మీకు అంటే వింటారు. నెంబర్ 2, దాని మీద 250 టాపిక్స్ మీద టెస్టులు రాస్తారు. కాబట్టి ఆల్రెడీ మీరు ఎవరు ఫ్రెషర్స్ కాదు కదా. ఓకే, ఆల్రెడీ 1-2 సార్లు చదువుకొని ఉంటారు. ఓకే, మీరు చదివింది మాత్రం 100% నాట్ అప్ టు ద మార్క్ అని మాత్రం నేను ఒక నిర్దిష్టంగా చెప్పగలను. రీజన్ ఏంటంటే మీరు వాట్ ఎవర్ ద బుక్స్, ఓకే, ఎస్ఎన్టీ అనేది నిరంతర ప్రవాహం లాంటిది నాన్న. నిరంతర ప్రవాహం అంటే ఒక 5 నెలల క్రితం చదివిన లేదా 5 నెలల క్రితం అటెండ్ అయిన క్లాసెస్ విల్ మే నాట్ బి సఫిషియంట్ ఫర్ యూ టు ఫిబ్రవరి ఎగ్జామ్. అంటే డైనమిక్స్ మారుతూ ఉంటాయి, ఎగ్జామ్ ట్రెండ్ మారుతూ ఉంటుంది, కరెంట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని కరెంట్ అప్డేట్స్ తోటి ఎగ్జామ్ యొక్క మొత్తం ఓవరాల్ వ్యూవే మారిపోతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే బేసిక్ టాపిక్ని పక్కన పెట్టి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూస్తే ఆ చూసే దృక్కోణం మారిపోతుంది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ట్రై టు డూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవ్వకపోయినా నా సిన్సియర్ సజెషన్ టు యూ ఆల్, ఇది జాయిన్ అవ్వండి. 100% అసలు నేను ఇంతవరకు ఎస్ఎన్టీ పట్టుకోలేదు సార్ అన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం అని మాత్రం నేను చెప్పగలను. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. నాకు ఈ 60 రోజుల్లో 40 రోజుల్లో సిలబస్ అయిపోతుందా అంటే 40 రోజులు 25 రోజులు నాతో కలిసి 25 గంటలు ప్రయాణించు. సబ్జెక్ట్ మీద భయాన్ని మాత్రం 100% తొలగించగలుగుతాను. ఏ రోజుకి ఆ రోజు మైక్రో షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే మైక్రో షెడ్యూల్ ప్రకారం ఉంటుంది. మీరు దాన్ని తరువుగా ప్రిపేర్ అవుతూ ఎక్స్ట్రాడినరీగా తీసుకెళ్ళచ్చు. ఓకే, ఇది. నెంబర్ 2, మన బిడ్ బ్యాంక్ కూడా రిలీజ్ అయింది. యూ కెన్ చెక్ అవర్ బిడ్ బ్యాంక్, తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ ఇన్ ద యాప్. తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ ఈస్ ఇన్ ద యాప్లో ఉంది at the rate of 300 rupees. ఓకే, హైలీ స్టాండర్డ్ క్వశ్చన్స్ తోటి తయారు చేయడం జరిగింది. ఇది ఎక్కడ కట్ కాపీ పేస్ట్ కాదు, నా సొంత చేతులతోటి హ్యాండ్ రిటన్ కాంపోనెంట్, అంటే లాజికల్లీ డెరైవ్డ్ కాంపోనెంట్స్. ఫిబ్రవరి 23rd ఈవినింగ్ మన టెస్టులు మన క్లాసులతోటి ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీరు సర్ప్రైజ్ అవుతారు. కానీ అప్పుడు అటెండ్ అవ్వలేదనే ఆ రిగ్రెట్ ఉండకూడదు అనమాట. ఓకే, సో ఐ సిన్సియర్లీ సజెస్ట్ యూ ఈ టెస్ట్ సిరీస్ కానీ టెస్ట్ సిరీస్ ప్లస్ ఇది జాయిన్ అవ్వండి. ఓకే, టెస్ట్ సిరీస్ ప్లస్ 250 కాన్సెప్ట్స్ జాయిన్ అవ్వండి. మీకు చాలా వరకు కాన్సెప్చువల్ క్లారిటీ తోటి మీరు 100% ధైర్యంతో మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయగలరు. దట్ ఈస్ ద వన్ confidence I can give you towards your examination point of view. So thank you very much. All the very best. God bless you all.